ఇది ఒప్పో F27 Pro ప్లస్ ఫ్రెండ్స్. ఇది మొబైల్ ఎడ్జ్ మొబైల్. ఇది F27 Pro ప్లస్ ఎడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎడ్జ్ మోడల్. ఇది డిస్ప్లే మొత్తం డ్యామేజ్ అయిపోయింది, చూడండి ఎలా అయిపోయిందో. ఓకే, చూసారా ఫ్రెండ్స్, మొత్తం డిస్ప్లే అనేది మొత్తం టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇది ఒప్పో F27 Pro ప్లస్. ఓకేనా, ఎడ్జ్ మోడల్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఓకేనా, ఎడ్జ్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్ డ్యామేజ్ అనమాట. ఇది డిస్ప్లే వేయడానికి వచ్చింది మన దగ్గరికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే చేంజ్ చేద్దామండి. సరే, ఇది హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకున్నట్టయితే F27 Pro ప్లస్ అండి ఇది మోడల్. దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలి అనేది ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, ఇది ఒప్పో F27 Pro ప్లస్ ఎడ్జ్ మోడల్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఈ రకంగా బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ డిస్ప్లే కూడా ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనం డిస్ప్లే స్ట్రిప్ అనేది కింద అనేది వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఈ కింద సపోర్టర్స్ అనేది రిమూవ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, సపోర్టర్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం. ఓకే, ఇది డిస్ప్లే కనెక్టర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే కనెక్టర్. ఇది మెయిన్ మదర్ బోర్డ్ నుంచి వచ్చే డిస్ప్లే సంబంధించి, ఇది సబ్ బోర్డు సంబంధించింది. ఇంకా ఫ్రెండ్స్ రింగర్కి వీటికి సపోర్టర్స్. ఓకే, ఇది బ్యాటరీ. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది. కెమెరాస్, ఇది పైన సపోర్టర్, ఇది మదర్ బోర్డ్ సపోర్టర్. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఈ బ్యాటరీ రిమూవ్ చేయడం కోసం నేను ఈ పైది కూడా రిమూవ్ చేసుకుంటున్నాను. ఈ పైన స్క్రూస్ అన్ని కూడా మనం రిమూవ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ మదర్ బోర్డ్ సపోర్టర్ కూడా మనం రిమూవ్ చేద్దాం. జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకునేటప్పుడు ఎందుకంటే నెక్స్ట్ కనెక్టివిటీ అన్నీ ఉంటే ఇబ్బంది పడుతుంది. ఓకేనా, స్టెప్ బై స్టెప్ అనేది మనం చూసుకొని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మదర్ బోర్డు, ఇది కెమెరాస్, ఇది మనకి బ్యాటరీ కనెక్టర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సబ్ బోర్డుకి వెళ్ళే డిస్ప్లే సెక్షన్ అండ్ ఛార్జింగ్ సెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం కాబట్టి డిస్ప్లే కనెక్టర్ రిమూవ్ చేసుకొని డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎడ్జ్ డిస్ప్లే కాబట్టి మనం ఫ్రంట్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనం పేపర్ టైప్ ఉంటుంది, దానివల్ల ఈ కొంచెం ఈసారి క్లీన్ చేసుకుందాం.
ఫ్రేమ్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకంటే కొత్తగా వేయాలంటే కొత్త ఫోల్డర్ వేయాలన్నా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా. ఈ గమ్ము ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఇది పోయిన స్ప్రే కాబట్టి మనం తీసేస్తాము స్పీడ్గా. అంతా క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇదంతా లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో నేను దీన్ని స్కిప్ చేస్తాను క్లీనింగ్. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత మీకు చూపిస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఒప్పో F27 Pro Plus ఇది మోడల్లో డిస్ప్లే వేయడానికి వచ్చింది. మనం డిస్ప్లే వేస్తాం ఫ్రెండ్స్. ఇది అంటే మనం డిస్ప్లే అనేది చేంజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే ఒరిజినల్ డిస్ప్లే అనేది మనం చేంజ్ చేస్తాం. ఫ్రెండ్స్, క్వాలిటీ అనేది చూడండి, అలాగే ఫినిషింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఒప్పో F27 Pro Plus ఇది. ఓకే, ఫినిషింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అది చూడండి. 100% కూడా ఒరిజినాలిటీగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు వీడియో తీసాం కానీ ఫిట్ చేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాం ఫ్రెండ్స్. దానివల్ల వీడియో అనేది పెట్టలేకపోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఫుల్ ఫిట్టింగ్ అయిపోయింది. దానివల్ల క్లైమాక్స్లో మీకు వీడియో తీయడం అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.